హలో ఎవ్రీవన్, నేను రానా మహేంద్ర. ఈరోజు మీకు నేను స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్ మ్యాచెస్ గురించి అయితే చెప్పబోతున్నా. సో ఫస్ట్ స్ట్రింగ్ అంటే ఏం లేదు, జస్ట్ మనం ఒక బ్రాకెట్లో, సో ఇదొక బ్రాకెట్ అనమాట. సో ఆ బ్రాకెట్లో సింగిల్ కోట్స్ లేదా డబుల్ కోట్స్ ఇస్తాం. సో ఇప్పుడు ఉన్నదంతా మనం ఏంటంటే స్ట్రింగ్ అంటాం అనమాట. ఓకే, సో దాన్ని అది స్ట్రింగ్. సో స్ట్రింగ్ ఈ రోజు మీకు స్ట్రింగ్ మెథడ్స్ అంటే డాట్ లోవర్, డాట్ క్యాపిటలైజ్, డాట్ టైటిల్ అని, డాట్ రీప్లేస్ అని, ఇంకా అలాంటివి అయితే మీకైతే ఈరోజు చెప్పబోతున్నా. సో ఫస్ట్ డాట్ లోవర్ కానీ, డాట్ క్యాపిటలైజ్ కానీ, డాట్ టైటిల్, అవన్నిటినే ఫంక్షన్స్ లేదా మెథడ్స్ అంటారు అన్నమాట. ఓకే, సో సో ఇప్పుడు మనం అయితే చూద్దాం ఒకసారి ఎలా చేయాలి అవన్నీ. సో ఫస్ట్ వచ్చేసేసి స్ట్రింగ్ అయితే మీకు చూపించబోతున్నా. సో చూడండి, సరే. సో ఏం లేదన్నమాట, బ్రాకెట్లో. సో ఏంటంటే ఒక బ్రాకెట్లో 2 డబుల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్ కానీ ఉండడం అనమాట. సో ఇప్పుడైతే ఫంక్షన్స్ లో ప్రింట్ ఫంక్షన్స్ అలానే అందరూ తెలిసే ఉంటుంది. సో అలాగా ఇప్పుడు మీకు ఏంటంటే ఒకటి చెప్పబోతున్నా. సో ఫస్ట్ ఫంక్షన్ అయితే ట్రై చేద్దాం. అదేంటంటే డాట్ లోవర్. ఓకే, సో దానికోసం మనం ఫస్ట్ అయితే ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేయాలి. సో వేరియబుల్ షార్ట్ ఫామ్ వచ్చేసి వార్, సో VAR, స్ట్రింగ్ వచ్చేసి STR, బూలియన్స్ వచ్చేసి BOOL, అలా ఇంకా ఉంటాయి అనమాట. సో ఇంటీజర్స్ కి INT అలా ఉంటాయి అనమాట. సో ప్రతి వర్డ్ షార్ట్ కట్స్. ఓకే, సో అలా ఫ్లోట్స్ కదా ఉండదు. ఓకే, సో వార్ ఈజ్ ఈక్వల్స్ ఏమని పెడదామంటే హలో యూట్యూబ్. సో హలో యూట్యూబ్ అని పెట్టా. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ H and Y క్యాపిటల్ ఉంది. సో అంత స్మాల్ చేయాలనుకున్నారు అనుకోండి, మీరు ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ ప్రింట్ టైప్ చేయాలన్నమాట. సో ప్రింట్ టైప్ చేయాలి. సో ప్రింట్ అని టైప్ చేసి వార్, ఆ వేరియబుల్ ఏంటో టైప్ చేయండి. వార్, సో వార్ పెట్టి డాట్ పెట్టి లోవర్, సో లోవర్ అనేది టైప్ చేయండి. వార్ డాట్ లోవర్ అండ్ సో ఇప్పుడు ప్రింట్ చేయండి. సో ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ ఏంటంటే Y అండ్ H వచ్చేసి క్యాపిటల్, బట్ ఇక్కడ అంతా స్మాల్. సో ఇప్పుడు నెక్స్ట్ అప్పర్ తెలుసుకుందాం. సో అప్పర్ ఏంటంటే సేమ్ అప్పర్ కేస్ అయితే మార్చుతుంది అనమాట. సో చూసారు కదా, ఇప్పుడు అంతా అప్పర్ కేస్ అయితే వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ డాట్ రీప్లేస్ చూద్దాం. సో ఈ రీప్లేస్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ అని ఉంది కదా, లేకపోతే హలో ఉంది కదా, దాన్ని ఓలా అనేది మార్చచ్చు అనమాట. సో దానికోసం సో బార్ డాట్ రీప్లేస్ అని టైప్ చేసి ఫస్ట్ మనకి ఏం కాదు హలో కదా, సో ఫస్ట్ నార్మల్గా ఉండేదైతే పెట్టండి. సో ఆ స్ట్రింగ్ తర్వాత కోమ పెట్టండి. సో కోమ పెట్టి మీరు దాన్ని ఏమైనా మార్చాలనుకుంటున్నారో పెట్టండి అలాగా. సో ఓకే, సో మీరు కూర్చొని అలా. అండ్ ఇంకోటి ఇక్కడ లాస్ట్ ఏంటంటే ఇది బ్రాకెట్ లాంటిది అయితే ఇంకోటి యాడ్ చేయాలి. ఓకే, సో మళ్ళీ మీరు ఏంటంటే బ్రాకెట్లో ఇలా యాడ్ చేయాల్సి చూసారు కదా, వార్ డాట్ రీప్లేస్. సో బ్రాకెట్ కోట్స్ హలో పెట్టి కామా స్పేస్ ఇచ్చి డబుల్ కోట్స్ ఓలా అండ్ డబుల్ కోట్స్ క్లోజ్ బ్రాకెట్ అండ్ మళ్ళీ క్లోజ్ బ్రాకెట్ అయితే క్లోజ్ చేయాలి. పారెంథసిస్ అయితే క్లోజ్ చేయాలి. సో ఇప్పుడు ప్రింట్ చేయండి. దేగో, సో హలో యూట్యూబ్ కదా, ఓలా యూట్యూబ్. సో సో మీరు చూసినట్లయితే ఇలా మారింది. ఇప్పుడు యూట్యూబ్ అని ఉంది కదా, సో దాన్ని మార్చుదాం.
యూట్యూబ్ని కాస్త ఆడియన్స్ అని చెప్దాం. సో ఇప్పుడు హలో ఆడియన్స్, యాక్చువల్లీ ఓలా ఆడియన్స్ అలా రావాలనుకోవచ్చు, బట్ యాక్చువల్లీ ఏంటంటే నేను ఆ కోడ్లోనే రీప్లేస్ మొత్తం ఎడిట్ చేసే కాబట్టి ఇలా వచ్చింది. సో సో యూట్యూబ్కి వస్తే ఆడియన్స్ అలా మారుతుంది. సో ఇదన్నమాట. సో నెక్స్ట్ టైటిల్ చూద్దాం. ఓకే, సో వాట్ టైటిల్. ఓకే, 1 minute. ఓకే, సో సో ఇలా ఏం చేయాలంటే ఫస్ట్ వార్ డాట్ అని పెట్టి టైటిల్ అని చేయాలి. సో టైటిల్ అని చేసి, సో నార్మల్గా ఇలా చేసి ఇప్పుడు ఏం చేస్తుందంటే, సో ఫస్ట్ ఇప్పుడు ప్రతి వర్డ్కి ఫస్ట్ లెటర్ వచ్చేస్తుంది. అదేంటంటే క్యాపిటల్ చేస్తుంది. సో ఇంకో బ్రాకెట్ కూడా పెట్టాలి. సో 3 బ్రాకెట్స్ అనమాట. అండ్ స్టార్టింగ్ లో ఒక బ్రాకెట్ అండ్ దీనికి 2 బ్రాకెట్స్. సో రన్ చేయండి అండ్ ఇదిగో దిస్ ఇస్ మ్యాజిక్. సో ఇలా అవుతుంది. క్యాపిటలైజ్ చేద్దాం ఒకసారి. చూసారు, సో క్యాపిటలైజ్ ఏంటంటే సో ఫస్ట్ లెటర్ మాత్రమే క్యాపిటల్, అంటే ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాపిటల్ వేస్తుంది అనమాట. సో అది క్యాపిటల్ అంటే. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనం ఏమేమి తెలుసుకున్నామంటే డాట్ లోవర్, డాట్ డాట్ అప్పర్, డాట్ క్యాపిటలైజ్, డాట్ టైటిల్ అన్నమాట. సో ఇప్పుడు మనం తెలుసుకుని మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. సో డాట్ లోవర్, డాట్ క్యాపిటలైజ్, డాట్ టైటిల్ అండ్ డాట్ రిప్లేస్ అనమాట, అండ్ డాట్ అప్పర్ యాజ్ వెల్. సో ఇవన్నీ అయితే మనం అయితే ఇప్పుడు తెలుసుకున్నాం. సో ఇప్పుడు మీకు ఇంకోటి కూడా చెప్తున్నాం. సో అదేంటంటే మీరు 2 వేరియబుల్స్ అయితే లైక్ కలపచ్చు. సో చూపిస్తాను మీకు. వార్ ఈక్వల్స్ సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రింట్ వార్ ప్లస్ వార్, ఇలా చేయొచ్చు. లేకపోతే మీరు ఇంకా సింపుల్ చేయాలనుకుంటే సో ఫస్ట్ చూపిస్తాం. సో హెలో గైస్ అని వస్తుంది. సో స్టార్టింగ్, సో ఈ హెలో తర్వాత స్పేస్ అండ్ సో దీని తర్వాత హెల్లో తర్వాత ఒక చిన్న స్పేస్ ఇస్తే ఇలా వస్తుంది అనమాట. సో ఇంకా సింపుల్ గా చేయాలంటే సో ప్రింట్ అయితే రిమూవ్ చేయండి. ఇన్ఫాక్ట్ ఇలా చేయండి. సో సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సో వార్ వార్ ప్లస్ వార్, సో ప్రింట్ వార్ చేస్తున్నాం అంటే వార్ 3 క్రియేట్ చేసి ఈ ఈ 2 వేరియబుల్స్ ని కలిపేస్తున్నాం అనమాట. సో ఈ 2 వేరియబుల్స్ ని కలిపేసి ఈ వార్ 3 అయితే చేయబోతున్నాం. సో మళ్ళీ చెప్తున్నాం. సో ఇక్కడ హెల్లో చేసాం, ఇక్కడ గాస్ చేసాం. సో ఈ రెండింటిని డైరెక్ట్ ప్రింట్ చేయకుండా ఈ రెండింటి ఒక వేరియబుల్ స్టోర్ చేస్తున్నాం. దీంట్లో ఉన్నదేంటి హెల్లో అండ్ గాస్. ఈ రెండింటి ఏంటంటే మనం ఈ వార్ 3లతో స్టోర్ చేస్తున్నాం, రైట్. సో ఈ వార్ 3ని ప్రింట్ చేస్తున్నాం అంటే ఏమొస్తుంది, హలో గైస్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూద్దాం అవుట్పుట్. హలో గైస్. సో ఇలా కూడా చేయొచ్చు, కాకపోతే ఈ మెథడ్ బెటర్ అనమాట. సో ఇలా అయితే మీకు పైథాన్ ఇంకా బాగా అర్థమవుతుంది. ఇంకో మెథడ్ కూడా చేయొచ్చు, బట్ దానికంటే ఇది కొంచెం బాగుంటుంది. సో అదనమాట. సో ఈ వీడియో ఉంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి.